ప్రార్థించుకుందాం. ప్రార్థన ద్వారా ఆరాధన కార్యక్రమాన్ని ఇదిగో శ్రేష్టమైనటువంటి సమయంలోనికి మనం వచ్చి ఉన్నాం కాబట్టి, ఇదిగో ఆ పరిశుద్ధ వాక్య భాగంలోనికి మనం వచ్చాం కాబట్టి ప్రార్థనతో మనం వాక్యంలోనికి ప్రవేశిద్దాం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు తెలియజేస్తున్నాను ప్రభా. నీ కృప, నీ సన్నిధిని ప్రభా మాకు తోడుగా ఉంచండి. నీ పరిశుద్ధాత్మ శక్తితో ప్రభా మమ్మల్ని నింపండి ప్రభా. నైనా నీ బాహుబలముతో ప్రభా, నైనా ఇదిగో ప్రభా మాకు తోడుగా ఉండమని కోరుచున్నాను ప్రభా. నైనా ఇదిగో కృపనిచ్చే దేవుడివి, బలాన్నిచ్చే దేవుడు ప్రభా. నైనా ఎన్నిక లేనటువంటి నన్ను ప్రభా, నైనా బలహీనుడటువంటి నన్ను ప్రభా, నైనా ఇదిగో ఈ ఉదయకాల సమయంలో ప్రభా నీ పరిశుద్ధ దినమునాడు ప్రభా నైనా ఎలా నిలవబెట్టుకొని ప్రభా నైనా నీ మాటలను ప్రభా నైనా బోధించేటటువంటి భాగ్యాన్ని ప్రభా మీరు ఇచ్చిన విధానాన్ని బట్టి మీకు లెక్కలేనని స్తుతులు స్తోత్రాలు ప్రభా. నైనా నీ బాహుబలాన్ని దయచేయండి. నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి ప్రభా ఇక్కడ చేరిన బిడ్డలకు ఏ వాక్యం అయితే అవసరమై ఉన్నదో ప్రభా, ఆ వాక్యముతో ప్రభా మీరు మాట్లాడమని కోరుచున్నాను ప్రభా. ఆ మాటలతో ప్రభా ఈ బిడ్డలను బలపరచమని కోరుచున్నాను ప్రభా. వారి జీవితాలను మార్చే మాటలుగా ప్రభా వీటిని ప్రభా మరల్చమని కోరుచున్నాను ప్రభా. ఈ పరిశుద్ధాత్మ శక్తితో నింపమంటూ నైనా ఇదిగో ప్రభా ఈ వాక్య పట్టణం అంతట్లో ప్రభా మీరే అధిపతిగా ఉండి మమ్మల్ని ప్రభా నీ కృపచేతని నడిపించమంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రేష్టమైనటువంటి సమయంలోనికి మనం వచ్చాం. గత రెండు దినాలను మనము గత 2 పరిశుద్ధ దినాలను మనము పరిశీలన చేసాం. కొన్ని వాక్యాలను ధ్యానించుకున్నాం. మనం ఏమనుకున్నామంటే మన జీవితాల్లో ఇదిగో అపోస్తులైనటువంటి 12 మంది శిష్యుల గురించి మనము ధ్యానించుకోవాలి అనేటటువంటి ఒక దృక్పథంతో మన జీవితాలను ముందుకు కొనసాగిస్తున్నాం. అలా ఆ క్రమంలో ఇదిగో మొదటి 2 పరిశుద్ధ దినాలు పేతురు గారి గురించి, ఆంద్రేయ గారి గురించి మనం ధ్యానించుకున్నాం. ఈ దినము, ఈ పరిశుద్ధ దినము 3వ వ్యక్తి, 3వ శిష్యుడు, అపోస్తలుడైనటువంటి 3వ వ్యక్తి గురించి మనం ధ్యానించుకున్నాం. అతని పేరు ఏంటంటే జబదయి కుమారుడైనటువంటి యాకోబు. ఏం పేరమ్మా? జబదయి కుమారుడైనటువంటి యాకోబు. యేసయ్యకు అత్యంతమైనటువంటి ప్రియ శిష్యుల్లో యాకోబు కూడా ఒకళ్ళు. ప్రియమైన దేవుని సంగమా, ఆలకించండి. శ్రద్ధగా మీ మనసులను కొద్ది సమయము ఇక్కడ ఉంచండి. ఎందుకంటే శ్రేష్టమైనటువంటి మాటలు దేవుడు మీతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో. ఎందుకంటే ఇక్కడ ముగ్గురునే శ్రేష్టమైన వారు, అత్యంత దగ్గరగా ఉన్నవారు అని ఎందుకు సంబోధించానంటే, యేసయ్య ఎక్కడికి వెళ్ళినా కానీ ఇదిగో ముగ్గురిని వెంట పెట్టుకొని వెళ్ళేవారంట. 12 మంది అయితే శిష్యులను ఏర్పాటు చేసుకున్నారు. అపోస్తలుగా వాళ్ళకి పేరు పెట్టినప్పటికీ ఇదిగో ముగ్గురిని అత్యంత సన్నిహితంగా ఉండేవారు. యేసయ్యకి 3 అత్యంత సన్నిహితంగా ఉండేవారు. ఆ 3లో మొదటి వారు ఎవరంటే పేతురు గారు, సీమోను అనబడిన పేతురు. 2వ వ్యక్తి ఎవరంటే ప్రియమైన సంగమా మనం చూసాము ఆ లాస్ట్ దినాల్లో ఆంద్రేయ గారిని మనం చూసాము. 3వదిగా మనం చూసినట్లయితే ఇప్పుడు జబదయి కుమారుడైనటువంటి యాకోబు గారిని మనం చూస్తున్నాం. ఈ యాకోబుకు ఉన్నటువంటి ప్రత్యేక లక్షణాలు ఏమిటి? యాకోబు గారి జీవితంలో చేసినటువంటి కార్యాలేంటి? యాకోబు గారు వారి తల్లిదండ్రుల పేరేంటి? వారి ఇదిగో సహోదరుల పేరేంటి? ఇదిగో యాకోబు గారి జీవితంలో యేసయ్య చేసినటువంటి అద్భుత కార్యాలు ఏమిటి? యేసయ్య గారితో యాకోబు గారు ఎన్ని సంవత్సరాలు నడిచాడు? ఇదిగో యేసయ్య చనిపోయిన తర్వాత తన జీవిత విధానం ఎలాగ కొనసాగింది? ఇదిగో యాకోబు గారి జీవితం ఎలాగా ఇదిగో ముగించబడింది అనేటటువంటి అంశాలను ఏం చేద్దామంటే కూలంకుషంగా ఈ ఉదయకాల సమయంలో ధ్యానిద్దాం. దేవుడిచ్చినటువంటి ఇదిగో మంచి సమయాన్ని బట్టి, దేవుడిచ్చినటువంటి మంచి వాతావరణాన్ని బట్టి మనందరినీ కూడా సజీవులుగా ఉంచి
ఆయన పాద సన్నిధిలో చేర్చి ఇలాగా సంతోషంగా ఆయన ఘనపరిచే భాగ్యాన్ని, ధ్యానించే భాగ్యాన్ని ఇచ్చిన గొప్ప తండ్రికి ఏం చేద్దామంటే ప్రత్యేకమైన వందనాలు చెల్లిద్దాం. యాకోబు గారు జబదయ కుమారుడు. మనం యాకోబులను చూసినట్లయితే ప్రియమైన సంగమా, బైబిల్ గ్రంథంలో అనేక మందిని మనం చూడొచ్చు. యాకోబులు అనేక మంది ఉన్నారు. ఇక్కడ యాకోబును పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే ఇస్సాకు కుమారుడైనటువంటి యాకోబుని కూడా మనం చూస్తాము. ఇస్సాకు రెబకాకు పుట్టినటువంటి కుమారులు, మొదటివాడు ఏశావు, రెండోవాడు యాకోబు. ప్రియమైన సంగమా, ఇదిగో యాకోబు ఏం చేయబడ్డాడంటే ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఎలాగా? ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. అంతేకాకుండా ఇశ్రాయేలు ప్రజలుగా యాకోబు ఏం చేశాడంటే తీర్చిదిద్దబడు. ఈరోజు మనం ఇశ్రాయేలు జనాంగం అనుకుంటున్నామంటే ఎక్కడి నుంచి వచ్చింది? ఇదిగో యాకోబు సంతానంలో నుంచే వచ్చినటువంటి జనాంగమే ఇదిగో ఇశ్రాయేలు ప్రజల ప్రియమైన సంగమా. అంతేకాకుండా ఇదిగో యాకోబులో మనం చూసినట్లయితే అత్యంతగా ఆశీర్వాదం పొందుకున్నటువంటి మనం చూసాం. మనము యాకోబు గురించి జీవితంలో పాత నిబంధనలో చూసినట్లయితే మనము ఇదిగో ఈ విధంగా మనకు అర్థమవుతూ ఉంటుంది. అంతేకాకుండా మన జీవితంలో ఇంకా యాకోబు అనే ఒక అతను ఉన్నాడు. ఇదిగో అల్ఫాయు కుమారుడైనటువంటి యాకోబు కూడా ఉన్నాడు. ఇతనే చిన్న యాకోబు అని కూడా పిలుస్తాం ప్రియమైన సంగమా. అంతేకాకుండా యాకోబు రాసినటువంటి పత్రిక అనేటటువంటి యాకోబు కూడా ఉన్నారు. అపోస్తల కార్యంలో చూసినట్లయితే మరొక యాకోబులు కూడా మనం చూస్తాం. ఇలాగ యాకోబులు అనేక మంది ఉన్నారు. కానీ ఈ ఉదయకాల సమయంలో మనం చూడబోయేటటువంటి యాకోబుకు ఒక ప్రత్యేకత ఉంది. అతను ఎవరంటే జబదయ కుమారుడైనటువంటి యాకోబు. ప్రియమైన సంగమా, ఈ జబదయ కుమారుడైనటువంటి యాకోబు, ఇతను తండ్రి పేరు ఏంటంటే, అందుకే జబదయ కుమారుడైన యాకోబు అని సంబోధిస్తున్న పేరు ఏంటంటే, ఇతని తండ్రి పేరు వచ్చేసి జబదయ. ఈ జబదయ ఏ ప్రాంతానికి చెందినవాడంటే, ఇదిగో గలిలయ ప్రాంతానికి చెందినవాడు. ప్రియమైన దేవుని సంగమా, ఇదిగో గలిలయ ప్రాంతంలో ఈ జబదయ కంట అనేకమైనటువంటి ఇదిగో పడవలు ఉన్నాయంట. వీరి వృత్తి ఏంటంటే, ఈ జబదయ్య గారి వృత్తి ఏంటంటే ఇదిగో జాలరులు, చేపలు పట్టేవారు, మత్స్యకారులు అని మనం సంబోధిస్తాం. అంతేకాకుండా ఈ జబదయ్య కంట అనేకమైనటువంటి ఇదిగో నావలు, పడవలు, దోణెలు ఇలాగా అనేకమైనటువంటి ఉన్నప్పుడు, అంతేకాకుండా అనేక మంది పనివారు కూడా ప్రియమైన సంగమా ఇతని దగ్గర పనిచేసేవారంట. అనేక మంది జాలర్లు కూడా ఇతని దగ్గర పనిచేసేవాడట. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, జబదయ అనే వ్యక్తి ఒక సంపన్నుడు అని అర్థమవుతుంది. ఇదిగో ఆ జబదయ అనేటటువంటి కుమారుడే ఇదిగో మనం ధ్యానించుకోబోయేటటువంటి యాకోబు. అంతేకాకుండా ఈ జబదయకి మరొక కుమారుడు కూడా ఉన్నాడు. ఎవరు ఆ కుమారుడు అంటే యోహాను గారు. ఎప్పుడు సంబోధించిన యాకోబు సహోదరుడైన యోహాను అని సంబోధిస్తారు. ఎవరిని? యోహాన్ని. ఇదిగో యోహానికి అన్నగారే ఈ యాకోబు. మనం ధ్యానించుకోబోయేటటువంటి ఈ జబదయ కుమారుడైనటువంటి యాకోబు యోహానికి అన్నగారు. జబదయ్యకి మొదటి సంతానం ఎవరమ్మా? యాకోబు. మొదటి సంతానం ఎవరు? యాకోబు. రెండవ వాడు యోహాను. ప్రియమైన సంగమా, ఇతని తల్లి పేరు ఏంటంటే ఇది సలోమి. ఏం పేరమ్మా? సలోమి. అంతేకాకుండా వీరి ఇద్దరు కూడా ఏం చేశారంటే దేవునితో నడిచినటువంటి బిడ్డలు. దేవుడు ఎప్పుడైతే వారిని నన్ను వెంబడించండి, వీరేం చేస్తున్నారంటే గలిలయ తీర ప్రాంతాన ఇదిగో తన తండ్రి వలలను ఇదిగో ఏం చేస్తున్నారంటే ఆ పడవల్లో కూర్చొని శుభ్రం చేస్తూ ఉన్నటువంటి సందర్భాల్లో ప్రియమైన సంగమా, ఇదిగో యేసయ్య ఆ ప్రాంతాన్ని నడుచుకుంటూ వెళితే ఇదిగో వారిని చూసి ఇదిగో యాకోబు, యోహాను ఏం చేస్తారు? నన్ను వెంబడించండి అని మారు మాట మాట్లాడకుండా, మరో మాట ఆలోచించకుండా ఇదిగయ్యా నా తండ్రికి చెప్పి వస్తాం కానీ, లేదంటే నా తండ్రి ఇంటికి వెళ్ళి ఈ వలలను అప్పగించి వస్తాం కానీ, లేదంటే మా బంధువులకి చెప్పి వస్తామని కానీ, లేదంటే మా పని వారికి చెప్పి వస్తామన్నటువంటి సందర్భాలు కూడా ఎక్కడ కూడా వారు ఆలోచించలేదు. ప్రియమైన సంగమా, వెంటనే యేసయ్య ఎప్పుడైతే పిలిచారో
వెంటనే ఏం చేశారంటే వెంటనే ఇదిగో వెంబడించినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. చూడండి, ఇదిగో ఇక్కడ ఈ ఇద్దరు శిష్యులు కూడా, ఈ ఇద్దరు అన్నదమ్ములు కూడా యేసయ్యతో పాటంట 3.5 సంవత్సరము ప్రియమైన సంగమా ఏం చేశారంటే ఆయనతో పాటు నడిచారు, ఆయనతో పాటు జీవించారు. ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలను కళ్ళారా చూసినటువంటి వ్యక్తులు, దగ్గరగా ఉండి ఆయన చేసినటువంటి కార్యాలను కళ్ళారా చూసినటువంటి వ్యక్తులు. ఎవరా వ్యక్తులు? జబదయ కుమారుడైనటువంటి యాకోబు, యోహాను, సీమోను అనబడిన పేతురు. మన ముగ్గురు కీలకమైనటువంటి శిష్యులు. యేసయ్య అనేకమైనటువంటి కార్యాలను కూడా చేయడానికి వెళ్ళినప్పుడు వీరిని వెంట పెట్టుకొని వెళ్ళారంట. వాటిని చూద్దాం. మనం చక్కగా ఈ ఉదయకాల సమయంలో మీకు చక్కగా వివరించి క్లుప్తంగా ధ్యానం చేస్తాను. ప్రేమ దేవుని మాటలు ఎంతో బలాన్నిచ్చే మాటలు, ఎంతో ఆదరించే మాటలు, ఎంతో బలపరిచే మాటలు, మన జీవితాలకు ఆశీర్వాదకరమైనటువంటి మాటలు. ఎక్కడ కూడా మీ దరికి నిరాశన కానీ నిస్పృహను కానీ దరి చేరనీయకుండా మీరు ఎలాగుండాలంటే ఆసక్తితో నా వైపు కాదు కానీ ఇదిగో దేవుని మాటల వైపు ఆసక్తితో మీరు ఆలకించడానికి సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉన్నారా? ఒకసారి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన సంగమా, ఇక్కడ మనం ధ్యానిద్దాం. మనం ఒకసారి ధ్యానించినట్లయితే చూడండి, మత్తయి సువార్త ప్రియమైన సంగమా, మత్తయి సువార్త ఒకసారి తీయండి. మత్తయి సువార్త ఒకసారి మనం తీసినట్లయితే మార్కు సువార్త 3వ అధ్యాయము 17వ వచనం. మార్కు సువార్త 3వ అధ్యాయము 17వ వచనం ఒకసారి మనం ధ్యానించినట్లయితే ఇక్కడ ఇదిగో జబదయి కుమారుడు అని మనము రాయబడటం చూస్తాం. అంతేకాకుండా ఇక్కడంట వీరికంట యేసయ్య మనం లాస్ట్ దినాల్లో మనం ధ్యానించాం. ప్రియమైన సంగమా, ఏం ధ్యానించాము? ఇదిగో మన పేతురుకి ఏమని పేరు పెట్టాడు? సీమోను అనే మొదటి పేరుంటే పేతురు అని పెట్టాడు. ఆ తర్వాత ఏం చేశాడంటే కేఫా అనబడదు అని చెప్పేసి మనము చూసాం ప్రియమైన సంగమా. అంతేకాకుండా ఆంధ్రేయను చూసినట్లయితే ఆంధ్రేయకు పౌరుషం గలవాడు అనే అర్థాన్ని ఇస్తుందని మనం గత వారంలో ధ్యానించుకున్నాం. అంతేకాకుండా ఈ వారంలో ఇదిగో ఈ ఇద్దరు బ్రదర్స్కి ఎవరెవరు? జబదయి కుమారుడైనటువంటి యాకోబు, యోహానులకు కూడా ఒక పేరు పెట్టాడంట యేసయ్య. ఏం పేరు పెట్టాడు, వారిని ఎలాగ పిలిచారు అనేది మనం ధ్యానించుకుందాం. ఒక్కసారి మీ బైబిల్ గ్రంథాలు తెరిచి ఇదిగో ఒక్కసారి మనం ధ్యానించుకున్నట్లయితే మార్కు సువార్త 3వ అధ్యాయము 17వ వచనం. ఎవరైనా చదవగలరైతే చదవండి ప్రియమైన సంగమా, లేదంటే నేను చదువుతాను, ఒక్కసారి ఆలకించండి. జబదయ కుమారుడకు యాకోబు, అతని సహోదరుడకు యోహాను, వీరి ఇద్దరికి ఆయన బోయే నెర్గేసును పేరు పెట్టెను. ఏం పేరు పెట్టాడంటమ్మా? బోయే నెర్గేసు. ఏం పేరు పెట్టాడు? ఈ సహోదరులు ఇద్దరికి కూడా అంట యేసయ్య ఒక పేరు పెట్టాడంట, బోయే నెర్గేసు. అంటే బోయే నెర్గేసు అనే మాటకు అర్థం ఏమిస్తుందంటే కింద వచనాల్లో మనం ధ్యానించినట్లయితే దానికి అర్థం కూడా మనం చూద్దాం. బోయే నెర్గేసు అనగా ఉరిమెడు వారని అర్థము. ఏమని అర్థమమ్మా? ఉరిమెడు వారు. ఉరిమెడు వారు అంటే ఏంటమ్మా చెప్పాలి? ఉరిమెడు వారు అంటే బోయే నెర్గేసు అంటే ఉరిమెడు వారు అన్నారు. ఉరిమెడు వారు అంటే అర్థం ఏంటి? తొందరగా కోపపడేవారు. ఏంటమ్మా? తొందరగా కోపపడేవారు, క్షణకావేశం అన్న ఒక వ్యక్తిని మనం చూసినట్లయితే వారి జీవితాల్లో అక్కడ సమయం ఉండదు, సందర్భం ఉండదు, కోపపడటానికి చిన్న విషయం కూడా ఉండదు. ఏం చేస్తారు? సప్పని లెగిస్తారు. అమ్మా నువ్వు నాకు ఎదురు మాట్లాడు, నా చేతున్నావా అని చెప్పేసి ఏం చేస్తారు? కేకలు వెళ్తారు. ప్రియమైన సంగమా, కేకలు వెళ్తారు. ఒకనొక టైంలో నేను కూడా తెలియదు అవన్నీ పోయినాయి లైఫ్. ఎందుకంటే దేవుని నమ్ముకున్న తర్వాత,
దేవుళ్ళు నడుస్తున్న తర్వాత ఈ మంచిది కాదు, మనం దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలకి ఈ మంచిది కాదని మొత్తం కూడా వదిలిపెట్టాను. ప్రియమైన సంగమం, మొత్తం కూడా ఒకానొక సమయంలో అయితే తెలియనప్పుడు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. యథార్థత ఒప్పుకోవాలి. నా భార్యతో కూడా కొన్ని సందర్భాల్లో నేనేం చేశానంటే, కొన్ని సందర్భాల్లో నేను కూడా కోపపడినటువంటి సందర్భాలు ఉన్నాయి. తర్వాత ఏం చేశానంటే చిన్న చిన్నగా తెలుసుకొని చెప్పటం మొదలుపెట్టాను. అమ్మ అట్లా కాదు, ఇట్లమ్మ ఇలా చెయ్యి అని చెప్పటం మొదలుపెట్టాను. మంచిది. ఎందుకంటే ఇదిగో మనము చిన్న చిన్న విషయాలకు కోపపడటం వల్ల ఎదుటి వారిని గాయపరచడం తప్పితే దానివల్ల ప్రయోజనము ఏమీ లేదు అమ్మా, ఏమీ లేదు. వీరు కూడా అంట, ఇక్కడ ఉన్నటువంటి సహోదరులు ఇదిగో జబదయి కుమారులు ఇద్దరు కూడా అంట ఉరిమేడు వారు అంటే వెంటనే కోప్పడేవారంట. ఒకానొక సమయంలో మీకు ముందు లేఖనాల్లో చూపిస్తాను. ప్రియమైన సంగమా, వీరి కోపము ఎలాగుండిద్దంటే యేసయ్యా నువ్వు ఒక్కసారి ఊవాను ఏం చేస్తాం, అగ్ని గంధకాలతో ఇదిగో ఈ ప్రజలను కాల్చివేస్తాం అన్నమాట. ఈ ప్రజల్ని కాల్చివేస్తాం. నువ్వు ఒక్కసారి నువ్వు ఊవనయ్యా, నువ్వు సెలవయ్యా, చాలయ్యా. ఆ సందర్భాన్ని చూద్దామా, ఒకసారి ధ్యానించుకుందాం రండి. ప్రియమైన సంగమా, లూకాసు వార్త 9వ అధ్యాయము, లూకాసు వార్త 9వ అధ్యాయము 51వ వచనాన్ని తీయండి. లూకాసు వార్త 9వ అధ్యాయము 51వ వచనం చదువుతాను, చూడండి. ప్రియమైన సంగమా, ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనసు స్థిరపరచుకొని, అమ్మా ఇక్కడ వాక్యాన్ని చదివాను. ఆయన అంట ఇదిగో ఈ లోకాన్ని విడిచి ఆ పరమునకు వెళ్ళటానికి సమయం ఆసన్నమైనప్పుడు, సమయం సమీపించినప్పుడు ఆయన అంట ఇదిగో యెరూషలేము పట్టణానికి తన్ను తాను సమర్పించుకోవడానికి ఇదిగో యెరూషలేము పట్టణానికి వెళుతున్నప్పుడు ఇదిగో ఆ వెళ్ళే మార్గంలోనంట సమరయ ప్రాంతము, సమరయ గ్రామములో వెళుతున్నప్పుడు అక్కడంట బస చేయడానికి, ఇక్కడ పొద్దుపోయేలేకి అక్కడ యేసయ్య రాత్రి ఉండటానికి అని చెప్పేసి ఇదిగో ఇద్దరు కూడా వీరిద్దరు అడిగారంట. ఏమని అడిగారంట, యా యేసయ్య, యేసు వారు ఇక్కడ ఉంటారనగానే ఆ సమరీలు అన్నారంట. ఆ సమరీలు ఏమన్నారో తెలుసా ప్రియమైన సంగమా, ఇక్కడ ఉండటానికి వీలు లేదు అని చెప్పేసి వాళ్ళు గ్రామంలోనికి రానిలేదంట యేసయ్య. చూడండి ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు. యేసయ్య లోక రక్షకుడు, అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేసినటువంటి మహానుభావుడు, ఇదిగో గొప్ప కార్యములను అద్భుతాలు చేసినటువంటి ఇదిగో రక్తస్రావం కలిగినటువంటి స్త్రీని 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీని స్వస్థపరిచిన వాడు, ఇదిగో అంతేకాకుండా అనేక రోగాలను స్వస్థపరిచిన వాడు, ఇదిగో పుట్టుకతో కళ్ళు లేని వారికి, గుడ్డి వారికి కన్నులు ఇచ్చిన వాడు, అంతేకాకుండా పుట్టుకతో నడవలేనటువంటి వారికి నడకనిచ్చినటువంటి వారికి ఈ గ్రామంలో ఉండటానికి వీలు లేదన్నారంట. ఎంత దౌర్భాగ్యం, ఎంత ఘోరమైనటువంటి స్థితిలో ఉన్నారో సమరయులు మనం చూసినట్లయితే ప్రియమైన సంగమా, ఇక్కడ మనకి ఈ వాక్య లేఖనాల్లో స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడ ఉండటానికి వీలు లేదన్నారట. అప్పుడు ఏం జరిగిందో చూడండి ప్రియమైన సంగమా, మనం చూసినట్లయితే అలాగే అదే అధ్యాయము 54వ వచనం మనం చూసినట్లయితే, శిష్యులైన యాకోబు యోహానును అది చూసి, ప్రభువా ఒక్క నిమిషం, ఇదంతా వారు చూసినప్పుడు ఎవరు చూశారు, యాకోబు యోహాను చూసినప్పుడంట వారికి ఒక్కసారిగా కోపం వచ్చిందంట. ఎలాంటి కోపం వచ్చిందంటే, అందుకే ఉరిమెడవారు త్వరగా కోపపడేవారు, క్షణకావేశం కలిగిన వారు, బోయ నిర్గేసు
ఈ అర్థాలను ప్రియమైన సంగమా చూడండి, చూస్తున్నట్లయితే వారి కోపాన్ని మీకు చూపిస్తున్నాను ప్రియమైన సంగమా. చూడండి, ఇప్పుడు చదువుదాం 54. శిష్యులైన యాకోబును యోహానును అది చూసి, ప్రభువా, ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించుటకు నీకు ఇష్టమా అని అడుగుగా, ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, నిన్ను చేర్చుకోలేదు మీరేం చేశారు? నిన్ను చేర్చుకోలేదయ్యా, నువ్వు ఒక్కసారి నీకు ఇష్టమైతే చెప్పు, ప్రార్థిస్తాం. ఆకాశం నుంచి అగ్నికందకాలు వచ్చి వీరిని నాశనం చేస్తాయి. ఏం చేస్తాయి? నాశనం చేస్తాయి అని చెప్పేసి ప్రభు వారిని అడిగారంట. ఎవరెవరు? ఇదిగో యాకోబు, యోహాను అడిగినప్పుడు యేసయ్య అన్న మాట ఏందో తెలుసా ప్రియమైన సంగమా? ఆయన చూడండి ఏమన్నాడు, ఎంత చక్కని మాట. ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించాడన్న. ఏంటి మీరు మాట్లాడుతున్నారు? ఏంది మీరు చేయాలనుకుంది? ఏం మాట్లాడుతున్నారు? యాకోబు, యోహాను ఏమంటున్నారు మీరు? చూడండి, యేసయ్య స్వభావం ఎలాంటిదో ఈ మాటలో మనకి స్పష్టంగా అర్థమవుతుంది ప్రియమైన సంగమా. ఇదిగో చాలా స్పష్టంగా ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఎలాంటిదంటే, ఇదిగో తనను అవమానించినటువంటి ప్రజల కోసం కూడా వారి మీద ఉగ్రత రావడానికి కూడా యేసయ్య ఇష్టపడలా. అమ్మా, ఇష్టపడ్డా? వెంటనే వీరు ప్రార్థన చేస్తే అగ్ని గంధకాలు వచ్చి కాల్చేస్తాయి. ఆ శక్తి, ఆ సామర్థ్యము యేసయ్య వీరికి ఇచ్చారు శిష్యులకి. కానీ ఇక్కడ ప్రియమైన సంగమా మనం చూసినట్లయితే యేసయ్య వారు ఏం చేశారంటే, నేను పాపులను రక్షించడానికే కానీ వచ్చింది, నశింప చేయడానికి లోకానికి రాలేదయ్యా. నేను నశింప చేయడానికి వచ్చిన వాడిని కాదు, రక్షించడానికి, నన్ను చంపేవారిని కూడా, ఇదిగో నన్ను సిలువు వేయబడే, నన్ను సిలువుకు అప్పగించబడే వారిని కూడా, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుడి. ఏమన్నాడమ్మా? నా యేసయ్య పలికిన సిలువలో మొట్టమొదటి మాట, ఆయన ఎంతగా హింసించారు, ఆయన ఎంతగా బాధించారు, ఆయన ఎంతగా 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 దెబ్బల చేత కొట్టబడ్డారు, పిడిగుద్దులు గుద్దారు. ఇదిగో ఇదిగో తన శరీరాన్ని నాగడ చాళ్ళ వలె దున్నబడ్డాయి. ఇదిగో తల మీద కిరీటం, ముళ్ళ కిరీటం. ఇదిగో ఆ వీధుల్లో, యెరూషలేము వీధుల్లో నడిపించుకుంటూ, కొరడాలతో కొట్టుకుంటూ ఆ గొల్గతా కొండ వరకు యేసయ్యను తీసుకెళ్ళినటువంటి సందర్భాల్లో ఇదిగో అంతలా తన ముఖం మీద ఉమ్మి వేసినటువంటి ప్రేమ సంగమా, అలాంటి బిడ్డలు కూడా నా యేసయ్య అన్న మాట ఏంటో తెలుసా? తండ్రి, వీరు ఏమి చేయించున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించుడి అనే మాట అన్నారు ప్రియమైన సంగమా. మన జీవితాల్లో ప్రియమైన సంగమా మనం చూసినట్లయితే, మన జీవితాల్లో మనం చూసినట్లయితే మనల్ని ఎవరన్నా ఒక మాట అంటే, సపోజ్ ఒక మాట మనల్ని ఎవరన్నా ఎదుటోళ్ళు అంటే, ఒక మాట మనల్ని దూషిస్తే, ఒక మాటతో మనల్ని గాయపరిస్తే, లేదంటే ఇదిగో సూటిపోటి మాటలతో మనల్ని బాధించినప్పుడు మనం ఏం చేస్తాం? నిజంగా చెప్పండి అమ్మా, మనం ఏం చేస్తాం? 1కి 4 మాటలు వడ్డిస్తాం. అమ్మా, ఒక్క మాటకి 4 మాటలు అన్నదాకా మన మనసు కుదుట పడదు. పరిశ్రమ గారు అంతేనా కదా? నిజాలను ఒప్పుకుందాం మనం. ఎందుకంటే గత జీవితంలో సరే, ఇప్పుడైతే అన్నయ్య మేము ఊరు అంటలేదు, ఇప్పుడైతే దేవునికి స్తోత్రం అని చెబుతున్నాం ఎవరన్నంటే, ఇప్పుడైతే మేము అంటలేదు. ఇందుకు ముందు రోజులు అన్న సందర్భాల్లో ఉన్నాయంటే సరే, దానికి కూడా ఓకే. ఎందుకంటే మనము ఒక్క మాట ఎవరన్నా మనం అంటే వెంటనే మనం ఏం చేస్తామంటే, వెంటనే మనము వారిని మరలా దూషించిన దాకా మనం ఊరుకోము. కానీ యేసయ్యకు మనకు ఉన్నటువంటి తేడా చూసారా? ఇక్కడ ఆయన ప్రాణాన్ని తీయటానికి చూసిన వారిని కూడా, ఎవరిని? ఆయన ప్రాణాన్ని తీయటానికి చూసిన వారిని కూడా క్షమించేటటువంటి గొప్ప గుణము
ఎవరిలో ఉందంటే నా ప్రభు అయిన యేసు క్రీస్తులోనే ఉంది. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అయిన యేసు క్రీస్తు వారిలోనే ఉంది. ఈ లోకములో నీ కోసం నా కోసం ఎవరు కూడా ప్రాణం పెట్టలేరు. కానీ ఇదిగో భార్య భర్త కోసం ప్రాణం పెట్టలేదు, ఇదిగో తల్లిదండ్రుల కోసం బిడ్డలు ప్రాణం పెట్టలేరు, బిడ్డల కోసం తల్లిదండ్రులు ప్రాణం పెట్టలేకపోవచ్చు, కానీ బంధువుల కోసం మిత్రులు ప్రాణాలు పెట్టకపోవచ్చు, కానీ స్నేహితుల కోసం స్నేహితులు ప్రాణం పెట్టకపోవచ్చు. కానీ ప్రియమైన సంగమా, ఇదిగో నా యేసయ్య అయితే నీ కోసం నా కోసం మనందరి కోసము ఆయన తన ప్రాణాన్ని పెట్టడానికి ఇదిగో ఆ పరమను విడిచి ఈ భూలోకానికి ఒక మానవుని అవతారంలో దిగి వచ్చినటువంటి సందర్భాలు ప్రియమైన సంగమా. నీవు నేను ఏమిస్తున్నా నా యేసయ్యకి? ఇదిగో ప్రాణత్యాగం చేసినటువంటి, ఇదిగో మన పాపాల నిమిత్తము, మనం చేసిన అపరాధముల నిమిత్తము ఆయన కల్వరి శిలువలో రక్తం కారిస్తే ఈ ఉదయకాల సమయంలో మనం ఏమి చేయగలుగుతున్నాం ప్రియమైన సంగమా? మనం ఏమి చేయగలుగుతాం? ఇదిగో ఆయన ఇచ్చినటువంటి ఉచితమైన కృపను పట్టుకొని కూడా ఆయన ధ్యానించేటటువంటి భాగ్యాన్ని కూడా కోల్పోయినటువంటి అనేక మంది ఉన్నారు. ఆదివారం ఆరాధించే సమయం కూడా లేకుండా, ఏమా ఆదివారము ఆరాధించేటటువంటి సమయము కూడా లేకుండా ఏం చేస్తున్నారు ప్రేమ సంగమా? దూరంగా వారి పనులు చేసుకోవడానికి వెళ్ళిపోతూ ఉన్నారు. అంతేకాకుండా మనం ఇక్కడ చూసినట్లయితే ఇదిగో వీరైతే మాత్రము నీకు ఇష్టమా అంటే యేసయ్య ఏమన్నాడో తెలుసా? ఏం మాట్లాడుతున్నారు మీరు? అలాంటిది చేయకూడదు. కింద వచనాలను చూసినట్లయితే ఏమంటారు చూడు, 58వ వచనం చూసినట్లయితే, అందుకు యేసు నక్కలకు గొర్రెలు ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనుష్య కుమారునికి తల వాల్చుకొనుటకై స్థలము లేదని అతనితో చెప్పెను. అయ్యా, మంచి మాట దేవుడు ఇక్కడ. అయ్యా, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు తలవాల్చుకోనిపై స్థలం లేదయ్యా ఈ లోకంలో. మా యేసయ్య పుట్టుక దినాల్లో కూడా ఏం జరిగిందంటే ప్రియమైన సంగమా, సత్రములోకి మా యేసయ్యను తీసుకెళ్తే సత్రపు యజమాని ఏమన్నాడమ్మా? ఏమన్నాడు ప్రియమైన సంగమా? స్థలము లేకపోయినందున ఇక్కడ స్థలము లేదు అని చెప్తే మా యేసయ్యను ఎక్కడ పనుకోబెట్టారమ్మా? పశువుల తొట్టిలో పెట్టారు. ఆయన పుట్టుక సమయంలో స్థలము లేదు, ఇదిగో ఆయన మరణించే సమయంలో కూడా స్థలము లేనటువంటి సందర్భాలు చూస్తున్నాం. లోకము ఎంతగా 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 పాపముతో నిండి ఉందో అనేది ఈ వచనాల్లో మనకు బాహాటంగా తెలుస్తుంది ప్రియమైన సంగమం. అంతేకాకుండా మనం చూసినట్లయితే ఇక్కడ యాకోబు యోహానులు, ఇదిగో యాకోబు యోహానులు ప్రియమైన సంగమా, ఈ జెబెదయి కుమారుడైనటువంటి యాకోబు ఇంకా యేసయ్యతో ఇంకా కొన్ని సందర్భాలు యేసయ్యతో నడిచాడు. అనేకమైనటువంటి అద్భుత కార్యాలను చూసినటువంటి సందర్భాలను కూడా మనం ధ్యానిద్దాం. ఒక్కసారి చూడండి, మనము చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఓపెన్ చేయండి ప్రియమైన సంగమా. మత్తయి సువార్త 17వ అధ్యాయము. మత్తయి సువార్త 17వ అధ్యాయము. మత్తయి సువార్త 17వ అధ్యాయము. మత్తయి సువార్త 17వ అధ్యాయము ఒక్కసారి మనం చూసినట్లయితే 1వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. మత్తయి సువార్త 17వ అధ్యాయం 1వ వచనం. 6 దినములైన తర్వాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకు ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. హల్లెలూయా. యేసయ్య అంట ఒక ఎత్తైన కొండ మీదకి వెళ్ళొచ్చు. ఎవరెవరిని వెంట పెట్టుకొని వెళ్ళారు ప్రియమైన సంగమా? 3 వ్యక్తులను వెంట పెట్టుకున్నారు. పేతురు గారిని వెంట పెట్టుకొని పోయారంట, యాకోబును వెంట పెట్టుకొని పోయారంట, యోహానును కూడా వెంట పెట్టుకొని పోయారంట. చూడండి ప్రియమైన సంగమా, ఈ 3 కూడా వెంట పెట్టుకొని పోయి ఆయన రూపాంతరము చెందుతున్నాడంట. రూపాంతరం అంటే ఏంటో తెలుసా?
ఇదిగో ఈ లోకాన్ని విడిచి వెళ్ళటానికి సిద్ధమయ్యేటటువంటి పరిస్థితులు. రూపాంతరం అంటే ఆ పరిశుద్ధాత్మలోకి మానవ శరీరం అంట మహాశరీరంగా మార్చబడటానికి. ఏమా ఏంటిది? మానవ శరీరము మహాశరీరముగా మార్చబడటానికి రూపాంతరం చెందుతున్నాడంట. ఆయా సందర్భాల్లో ఎవరెవరు ఉన్నారంటే 3 శిష్యులను వెంట పెట్టుకున్నారు. ఆ 3 అందుకే ప్రాముఖ్యమైనటువంటి వారు. ఈ 3 చూడండి ప్రియమైన సంగమా. అలాగే మనం 2వ వచనం చూసినట్లయితే, ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించడము, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయును. ఆయన ముఖం అంట సూర్యుని వలె ప్రకాశించిందంట. ఎలాగా? సూర్యుడు ఎలా ప్రకాశిస్తాడు? బగ 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 మండుతాడు. రోహిణీ కార్తె అంట. ఈ రోజు నుంచి దేవుడు వాతావరణాన్ని చల్లబరిచి చక్కని వాతావరణం ఇచ్చి చల్లగా ఉందమ్మా. రోహిణీ కార్తె అంటే ఏందో తెలుసా? రోళ్ళు పొగులుతాయి అన్న. ఎట్లాంటి సందర్భాలు? రోహిణీ కార్తె అంటే రోళ్ళు పొగులు. అలాంటి ఎండలు ఈ దినం నుంచే ప్రారంభం కావాలంట. ఎన్ని 14 రోజులు ఉంటాయంట రోహిణీ కార్తె. 14 రోజులు. ఈరోజు మొదటి రోజు ఆయన ఏం చేశాడంటే మేఘాన్ని అట్లా కప్పాడు. నా బిడ్డలయ్యా ఎండలకు తట్టుకోలేను అని చెప్పేసి ఆ మేఘాన్ని అట్లా కప్పంగానే ఏం జరిగింది? చల్లని వాతావరణం ఇచ్చి చక్కగా ఆరాధించేటటువంటి కృపను మనందరికీ ఇచ్చాడు. ప్రియమైన సంగమా, ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప బంధుత. ఆయన చూడండి 2వ వచనంలో, ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించును, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయును. దగ 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 మెరుస్తుందంట. ఎట్లా? తెల్లని మన బ్యాక్ సైడ్ చూడండమ్మా, తెల్లగా వస్త్రాలు మెరుస్తున్నాయట. ఈ భాగ్యాన్ని చూసేటటువంటి కృపను ఎవరికి ఇచ్చారు? ఇక్కడ మనకు కావాల్సినటువంటి సారాంశం ఏంటంటే, ఈయన రూపాంతరం చెందుతుంటే చూసేటటువంటి భాగ్యాన్ని పొందుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే జబదయి కుమారుడైనటువంటి యాకోబు గారు. మనము ఈ ఉదయకాల సమయంలో ధ్యానించేటటువంటి వ్యక్తి గురించి. ఎవరు ఆ వ్యక్తి? జబదయి కుమారుడైనటువంటి యాకోబు గారు. యేసుక్రీస్తు వారు రూపాంతరం చెందుతుంటే చూసేటటువంటి భాగ్యాన్ని పొందుకున్నటువంటి వ్యక్తిగా మనం ఇక్కడ గమనిస్తున్నాం. అంతేకాకుండా ఇంకొక కార్యాన్ని కూడా మనం చూద్దాం ప్రియమైన సంగమా. చూడండి, ఇంకొక కార్యాన్ని మనం చూసినట్లయితే యాకోబు గారు పాలు పొందినటువంటి, అంతేకాకుండా మార్కు సువార్త 5వ అధ్యాయము 37వ వచనం. మార్కు సువార్త 5వ అధ్యాయము 37వ వచనం. ఇక్కడ ఒక యజమానుడు ఉంటాడు, యాయీరు కుమార్తె, సమాజపు మందిరపు యజమాని కుమార్తె 12 సంవత్సరాల గలదై అనారోగ్యంతో చనిపోయినప్పుడు అద్భుతమైనటువంటి కార్యాన్ని దగ్గర నుండి చూసినటువంటి వ్యక్తి ఎవరమ్మా? యాకోబు గారు. ఏ యాకోబు? జబదయి కుమారుడైనటువంటి యాకోబు. మరొక అద్భుతమైన ఘట్టాన్ని అక్కడ మనం చూసినట్లయితే రూపాంతరం చూసినటువంటి వ్యక్తిగా చూస్తున్నాం. మరొకటి చూసినట్లయితే అంటే మహాకార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, చనిపోయిన వారిని సజీవులుగా లేపగలిగినటువంటి కార్యాలను చూసేటటువంటి సందర్భాన్ని కూడా మనం ధ్యానిద్దాం. చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయము 37వ వచనాన్ని మనం చూసినట్లయితే 37వ వచనం, పేతురు యాకోబు సహోదరుడు యోహాను అను వారిని తప్ప మరి ఎవరినైనాను తన వెంబడి రానియక ఏంటంటమ్మా 3 రానిచ్చాడంట. ఎవరెవరిని? యోహాను, పేతురును, యాకోబు. చూడండి, నేను అందుకే మొట్టమొదటే మీకు చెప్పాను, ప్రాముఖ్యమైనటువంటి 3 శిష్యులు. 12 మంది శిష్యులు, మిగిలిన 9 మంది కూడా సెకండ్ ప్లేస్లో ఉన్నారు. మొట్టమొదటి ప్లేస్ ఎవరంటే ఈ 3కి ప్రాధాన్యత ఉన్నట్టు ప్రియమైన సంఘం. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే 37వ వచనం, మార్కు సువార్త 5వ అధ్యాయం 37వ వచనం, పేతురు యాకోబు సహోదరుడు యోహాను అను వారిని తప్ప ఎవరినైనాను తన వెంబడి రానిక సమాజపు మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచు నుండుట చూసి, అక్కడ ఆల్రెడీ అప్పటికే గోలగా ఉన్నారు, భయంకరంగా ఏడుస్తున్నారు.
చనిపోయిందని చెప్పేసి ఆ పాప ఏడుస్తూ ఉన్నారు. యేసయ్య అప్పుడే ఆ గృహానికి వచ్చాడు. యేసయ్యతో పాటు ఈ 3 శిష్యులు కూడా వచ్చారు. 3 శిష్యులు వచ్చారు. యేసయ్య వాళ్ళందరినీ అలా ఏడవటము, అలా గోలగోలగా ఏడవటం ఇదంతా చూసి యేసయ్య ఏమన్నాడంటే, ప్రియమైన సంగమా, యేసయ్య ఏం చేశాడనేది చూద్దాం. మనం చూడండి, ఇదిగో 40వ వచనము చూసినట్లయితే, 40వ వచనం చూసినట్లయితే, అందుకు వారు ఆయనను అపహసించిరి. అయితే ఆయన వారి అందరినీ బయటికి పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్న వారిని వెంట పెట్టుకొని ఆ చిన్నది పరుండు ఉన్న గదిలోనికి వెళ్ళి, యేసయ్య అక్కడ ఉన్న వాళ్ళంతా యేసయ్య రావడంతో ఒక మాట అన్నాడు, ఎందుకు మీరు ఏడుస్తున్నారు, ఎందుకు మీరు గోల చేస్తారు, ఆ చిన్నది నిద్రిస్తుంది అని చెప్పాడు. అమ్మా, చనిపోయిన ఇంటికి మనం వెళ్ళి వాళ్ళంతా ఏడుస్తూ ఉన్నారు, బాధలో దుఃఖంలో ఉన్నారు. వారందరూ కూడా అలాంటి దుఃఖంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం పోయి అయ్యా నిద్రపోతుంటే ఎందుకు ఏడుతున్నారు పిచ్చోళ్ళారా అంటే ఏమన్నారు, మనం ఏమో తరుముకుంటారేమో, ఎవడో ఇది పిచ్చి పట్టింది, వీడికి మామూలు పిచ్చి పట్టలేదు, పిచ్చి పాకానికి వెళ్ళిపోయిందిరా అని చెప్పేసి ఏం చేస్తారు, తరుముకుంటారు. కానీ యేసయ్య అక్కడ కూడా అదే మాట అన్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలు కూడా, ప్రియమైన సంగమా, ఏమన్నారంటే అపహసించారట. యేసయ్యను కూడా అపహాసం చేశారట. ఏంటయ్యా నువ్వు చెప్పేది, ఏం మాట్లాడుతున్నావు, ఇది జరిగింది ఏంటి, నువ్వు మాట్లాడే మాటలేంటి అని చెప్పేసి అవహేళనగా మాట్లాడారు. వెంటనే యేసయ్య ఏం చేశారో తెలుసా, ఆ పాప ఎక్కడైతే ఏ గదిలో అయితే పడుకొని ఉందో తల్లిదండ్రులు ఇద్దరిని పిలిచారంట. తల్లిదండ్రులు, అమ్మా మీ ఇద్దరు రెండమ్మా అని చెప్పారంట. తనతో పాటు వచ్చిన 3 శిష్యులను కూడా తీసుకొని వెంట పెట్టుకొని ఆ గదిలోకి వెళ్ళి అప్పుడు ఏం చేశాడో చూద్దాం రండి. 41వ వచనం, ఆ చిన్నదాన్ని చేయి పట్టి తలితాకుమి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానే అని అర్థము. తలితాకుమి, చేయి పట్టుకొని ఇట్లా పట్టుకున్నాడంట యేసయ్య, చేయి పట్టుకొని తలితాకుమి అన్నాడట. పక్కన వాళ్ళకి అర్థం కాలేదు, తలితాకుమి ఏంటరా నాయన, తలితాకుమి ఏంటయ్యా అంటే దాని అర్థం ఏమనిపిస్తుందంటే, చిన్నదాని ఆ లెమ్ము అనగానే వెంటనే ఆ చిన్నదంట లేచి కూర్చుందంట. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుత కార్యం చేసినప్పుడు యేసయ్యతో పాటు ఎవరున్నారంటే, ప్రియమైన సంగమా, ఈ జబదయి కుమారుడైనటువంటి యాకోబు గారు కూడా అక్కడ ఉన్నారు. యాకోబు గారు కూడా కళ్ళారా సందర్భాన్ని చూశారు. చూడండి, అంతేకాకుండా ఆ చిన్నదాన్ని చేయి పట్టి తలితాకుమని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదానే లెమ్మని నీతో చెప్పుచున్నానే అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగాను. వెంటనే ఆ చిన్నది లేచి అంట నడక సాగిందంట, నడవటం మొదలైంది. ఎంత గొప్ప కార్యం! ఆ ప్రాంతమంతలో కూడా ఆశ్చర్యముతో ముంచివేయబడిందంట. ప్రియమైన సంగమా, ఎంత గొప్ప కృప, ఎంత గొప్ప! నేను అనుకుంటా కొన్ని సందర్భాల్లో, ప్రభువా ఇలాంటి కార్యాలు కూడా చేసే భక్తులను ప్రభువా 2-3 ఉంచయ్యా. ఎందుకంటే నీ కార్యాలు కళ్ళారా చూసేటటువంటి భాగ్యాన్ని అట్టి పరిశుద్ధాత్మ శక్తితో నింపండి అయ్యా. ఈ లోకానికి ఒక కనువిప్పు కలగాలంటే అక్కడక్కడన్నా ఇలాంటి కార్యాలు జరిగితే నీ వైపు తండోపతండాలుగా మరలుకుంటారు కూడా అని నా మనసులో అనిపించింది. ప్రియమైన సంగతి, నా మనసులో కొన్నిసార్లు తల్లిదండ్రులు బిడ్డలు కోల్పోయినప్పుడు, అమ్మ ఈ మధ్య నిన్నగాక మొన్న మా అక్కాయి మనవరాలు, ప్రియమైన సంగమ, రొంపిచెర్ల దగ్గర గ్రామము, మా అక్కాయి మనవరాలు, పాపకి కరెక్ట్గా మా చిన్నక్కాయి మనవరాలు, అయితే మా మేనకోడలు కూతురు అన్నది. అయితే ఆ పాపకి 9వ తరగతి అయిపోయి 10వ తరగతికి వచ్చింది. సాయంత్రం సమయంలో 5 గంటలప్పుడు పొలానికి వెళ్ళి గేదెలు కాసుకొని చక్కగా వచ్చింది. ఇంటి దగ్గర పనులన్నీ చేసుకొని గేదెలన్నిటిని కట్టేసింది, వాటికి నీళ్లు పెట్టింది, అన్ని పనులు చేసుకొని కొట్టుకెళ్ళి కూడా కురుకురే ప్యాకెట్లో ఏ కొనుక్కొచ్చుకొని ఇంట్లోకి వెళ్ళి అట్లా పడుకుంది. అట్లా పడుకున్నప్పుడు పడుకున్నట్టే చనిపోయింది. ఆశ్చర్యం అసలు. సరే నేను అనుకున్నాను ఏదైనా పురుగు ముట్టిందేమో,
ఏదైనా పురుగు కలిసిందేమో అనుకున్నా. అడిగా మా అక్క ఏమన్నా ఇట్లా ఇదిగో ఏమన్నా నోటం పెట్టినోరు రావటం కానీ ఏమన్నా ఇట్లా జరిగిందా అంటే ఏమీ లేదు బాయ్, పడుకున్నట్టే ఉంది అని చెప్పిన సందర్భాలు. చూడండి ఎంత బాధ వేస్తుందంటే ప్రేమ సంగమ, ఒక్కగానో ఒక కూతురు, ఒక కుమారుడు, ఒక కూతురు, ఆ తల్లిదండ్రుల బాధ ఎవరైనా తీర్చగలరా? ఎవరైనా పోడ్చగలరా? ఎవరైనా ఆ కష్టాన్ని పాలు పంపులు పొందగలరా? మేమైతే పోయి రాగలిగాం. కానీ ఇదిగో ఆ తల్లిదండ్రుల వేదన చూసినప్పుడు గుండె చాలా చాలా దుఃఖంతో నిండిపోయింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, దుఃఖంతో నిండిపోయింది. కన్నీరు కార్చి బాధేసింది, చాలా చాలా బాధేసింది. దేవా ఏంటయ్యా ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి ఈ అకాల మరణాలు సంభవిస్తుంటే మన జీవితాల్లో తట్టుకోలేనటువంటి పరిస్థితులు మనం ముందుకు వెళుచున్నప్పుడు, అపాయకరమైనటువంటి దినాల్లో మనం ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే, ఎవరి మీద ఆనుకోవాలంటే ప్రియమైన సంగమా, ఇదిగమ్మా నా దేవుని మీదే ఆనుకోవాలి. నా దేవుని వాక్యాన్ని కానీ పట్టుకొని, నా దేవుని వాక్యముతో నువ్వు నివాసం చేయగలిగే, నా దేవుని వాక్యముతో నువ్వు అంటుకట్టబడి జీవిస్తే, ఈ దేవుని వాక్యానికి నీ హృదయంలో చోటు ఇవ్వగలిగితే, ఇలాంటి కార్యాలు ఎక్కడ కూడా తావు లేకుండా, సాతానికి ఎక్కడ అవకాశం లేకుండా ప్రియమైన సంగమా ఏం చేస్తాడంటే, నా యేసయ్యని నీ కుటుంబానికి కంచె వేసి, నా యేసయ్య నీ కుటుంబానికి ఒక కంచె నాటి, ఎక్కడ కూడా అలాంటి పరిస్థితులు రాకుండా వాటన్నిటిని కూడా కాపాడగలిగేటటువంటి సమర్థుడు ప్రియమైన సంగమా ఆ యేసయ్య. చాలా దుఃఖం కలిగింది, చాలా వేదన కలిగింది. ఏం చేయగలం? పోడ్చగలమా? తీర్చగలమా? మామయ్య నా కూతురు తీసుకురా అని నన్ను పట్టుకొని ఏడిస్తే ఈ మామయ్య ఏం చేయగలరు? నిమిత్త మాత్రుడే కదా ఈ మామయ్య. ఏమి చేయగలరు? ఏం చేయగలమ్మా? ఊరుకో తల్లి, దేవుని ఆధారం చేసుకొని బ్రతుకమ్మా. దేవుడికి చోటు ఇవ్వమ్మా. దేవుడే నీకు అధిపతిగా ఉంటాడు. దేవుడే ఈ కుటుంబానికి ఆదరణగా ఉంటాడు. దేవుడే ఈ కుటుంబానికి రక్షకుడుగా ఉంటాడని చెప్పి ప్రార్థన చేసి మరలా తిరిగి రావడం జరిగింది. ప్రియమైన సంగమ, చూడండి ప్రియమైన సంగమ, ఇక్కడ కూడా అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేసినటువంటి సందర్భాలు, ఇలాంటి సందర్భాలు చూసినప్పుడు యేసయ్యా అలాంటి కార్యం చేస్తే అంత గొప్పగా ఉంది. అంత గొప్పగా ఉంది. నా మనసులో అక్కడ ఉన్నటువంటి ఆ వేదన సమయంలో అనుకున్నటువంటి పరిస్థితులు ప్రియమైన సంగమా. అంతేకాకుండా ఇక్కడ మొట్టమొదటిగా మనం చూసాము ప్రియమైన సంగమా, ఇదిగో అద్భుతమైనటువంటి కార్యాలు చేసేటప్పుడు యాకోబు దగ్గరగా ఉండటము మనం చూసాము. అంతేకాకుండా అక్కడ ఎప్పుడైతే సమరయలో అడ్డగించారో అక్కడ వారిని మనం చూసాము. అంతేకాకుండా ఇక్కడ ఒక అద్భుతమైన ఘట్టాన్ని ఇదిగో ఇక్కడ స్వస్థత, చనిపోయినటువంటి 12 సంవత్సరాల స్త్రీని బ్రతికించేటటువంటి సందర్భంలో యాకోబు గారు పక్కనే ఉన్నారు. అంతేకాకుండా మరొక సందర్భాన్ని మనం చూసుకున్నాం ప్రియమైన సంగమా. అంతేకాకుండా మరొక సందర్భాన్ని చూసినట్లయితే ఆయన గెత్సెమనే తోటలో బాధపడుచున్నప్పుడు యాకోబు గారు కూడా పక్కనే ఉన్నారంట. ఆయన పానం చేసే గిన్నెలోనంట కూడా ఏంటమ్మా, ఆయన పానం చేసే గిన్నెలో కూడా పాలిపాకాస్తుడయ్యాడంట జబదయి కుమారుడు అయినటువంటి యాకోబు. చూద్దామా, వచ్చినాన్ని చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము ఒకసారి చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము మత్తయి సువార్త 26వ అధ్యాయము 37వ వచనం. 26:37 చూడండి ప్రియమైన సంగమా. నేను చెప్తున్నాను, పేతురును జబదయ 2 కుమారులను వెంట పెట్టుకొని పోయి దుఃఖపడుటకు చింతాక్రాంతుడై ఉంటూ మొదలుపెట్టాను. ఇక్కడ మా సందర్భాన్ని చూసినట్లయితే పేతురును జబదయి 2 కుమారులు వెంట పెట్టుకొని పోయి
దుఃఖపడుటకు చింతాక్రాంతుడయుటకు మొదలుపెట్టిన. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణం బహు దుఃఖముతో మునిగి ఉన్నది. ఈ సందర్భాన్ని కూడా చూసినట్లయితే ఇక్కడ కూడా ముగ్గురు శిష్యులు ఆయనతో పాటు ఉన్నారు. వారితో పాటు ఉన్నటువంటి సందర్భంలో ఇదిగో ఈ జబదయి కుమారుడు అయినటువంటి యాకోబు గారు కూడా ఉన్నారు. ఇక్కడంట ఆయనంట మరణమగునంతగా తన ప్రాణం అంతా దుఃఖంతో నిండిపోయినాడు. లోక పాప భారం అంతయు ఆయన కళ్ళ ఎదుట గిన్నెలకు వచ్చినప్పుడు ఆ గెత్సేమనే తోటలో ఆ పాప భారాన్ని మోయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు తన పక్కన ఉన్నటువంటి వ్యక్తి కూడా జబదయి కుమారుడైనటువంటి యాకోబు గారిని మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ప్రియమైన సంగమా, ఇక్కడ ఇంకొక సందర్భం మనము యేసయ్య అక్కడ ఒక మాట అంటాడు చూడండి. అదే అధ్యాయంలో మనము 43వ వచనం మనం చదివినట్లయితే, తిరిగి వచ్చి వారు ఇక్కడంట ఇదిగో ఆయన అంట కొంత దూరం వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్తాడంట. యేసయ్య దూర ప్రాంతానికి వెళ్ళి ప్రార్థన చేసుకుని వచ్చినప్పుడు ఈ శిష్యులంతా నిద్రపోతూ ఉంటారు. అయా కొద్ది సమయమైనా మెలకుగా ఉండి ప్రార్థన చేయలేరా? అంతగా ఆలస్యపరిచిందా? అంతగా మీరు ఆదమరుస్తున్నారా అని చెప్పి 2 మార్లు 3 మార్లు అలాగే ప్రయత్నం చేసినప్పుడు 3వ మారు చూడండి ప్రియమైన సంగమా, 3వ మారు మనం చూసినట్లయితే ఇదిగో అదే మత్తయి సువార్త 26వ అధ్యాయం 43వ వచనం, తిరిగి వచ్చి వారు మరలా నిద్రించు చూసిన ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటనే లేచినప్పుడు 3వ మారు ప్రార్థన చేసిన. అప్పుడు ఆయన తన శిష్యులు ఎదుటకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకోనడి, నా సమయం వచ్చింది. ఏమన్నాడు? ఇక చాలయా, ఇక పరిపూర్ణంగా నిద్రపోయి అలసట తీర్చుకోండి. ఇప్పుడు దాకా నా గడియ కింద వచ్చినప్పుడు అంటాడు, ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించుచున్నాడు. ఆయనకి సమస్తము తెలుసు, సమస్తము ఆయనకి తెలుసమ్మా. ఏ గడియలో అప్పగించబడతారు, ఎవరి చేత అప్పగించబడతారు, ఎప్పుడు తనను బంధిస్తారు, సమస్తము తెలుసు. ఎందుకంటే తానే ఆ పరమను వీడి భూలోకానికి తన్ను అప్పగించుకోవడానికి వచ్చిన మహానీయుడు, మహాత్ముడు ఆ పరలోకములో ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనకు తెలియకుండా ఏమైనా ఉంటుందా? 2 సార్లు కూడా చూశారు. ఏంటి శిష్యులు నిద్రపోతున్నారు? 3వసారి కూడా చూశారు. ఇకేం పర్లేదయా, అలసట తీర్చుకొని చక్కగా నిద్రపోయింది. నా గడియ వచ్చింది, నేను పాపుల చేతికి అప్పగించే సమయం ఆసన్నమైంది, వెళ్ళిపోతున్నాను, నా తండ్రి చెంతకు వెళ్ళే సమయం ఆసన్నమైంది. ఈ సందర్భంలో కూడా ఇదిగో ఈ కుమారుడు ఎవరు, జబదయి కుమారుడు యాకోబు గారు కూడా ఇక్కడ ఉన్న రూపాంతరం చెందేటటువంటి సమయం ఒకటి, అంతేకాకుండా ఆ చిన్నదాన్ని బ్రతికించే సమయం ఒకటి. మూడవదిగా మనం చూసినట్లయితే గెత్సేమనే తోటలో ఆయన చూసిన సందర్భాన్ని కూడా మనం చూస్తాము. అంతేకాకుండా ప్రియమైన సంగమా, ఇక్కడ మనం చూసినట్లయితే అంతేకాకుండా వీళ్ళు ఈ యాకోబు గారంట తన జీవితాన్ని 3.5 సంవత్సరం యేసయ్యతో ఇలాంటి అద్భుత కార్యాలు చూసి ఈయన ఇదిగో బైబిల్ గ్రంథంలో అయితే ఈయన సువార్త ప్రకటించిన సందర్భాలు బైబిల్ గ్రంథంలో లిఖించబడలేదు. కానీ ఈయన ఏం చేశాడంటే స్పెయిన్ అనే దేశానికి వెళ్ళి అక్కడ పరిచర్య చేశాడన్న. అక్కడ పరిచర్య కొంతకాలము పరిచర్య చేశాడన్న. హేరోదు రాజు ఏం చేశాడంటే ఇదిగో యాకోబును ఏం చేశాడంటే చిరఛాదనం చేశాడు. ప్రియమైన సంగమం చూడండి, ఆ సందర్భాన్ని మనం చూపిస్తాం. చూడండి, యాకోబు గారు ఎట్లా చనిపోయారనే సందర్భాన్ని మనం చూద్దాము. మార్కు సువార్త 8వ అధ్యాయం 35వ వచనం. మార్కు సువార్త 8వ అధ్యాయము 35వ వచనం. మార్కు సువార్త 8వ అధ్యాయము 35వ వచనం. తన ప్రాణము రక్షించుకుని వాడు దానిని పోగొట్టుకును, నా నిమిత్తము సువార్త నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకుని వాడు
దానిని రక్షించుకొను. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటా వానికి ఏమి ప్రయోజనము? ఎవడైతే ఈ లోకానుసారంగా తన ప్రాణాన్ని కాపాడాలనుకుంటాడో, ఎవడైతే ఈ సుఖభోగాలు అనుభవిస్తూ ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తాన్ని అనుభవిస్తూ తన ప్రాణాన్ని కాపాడాలనుకొని మిద్దిల్లోనూ రాజభోగాల్లోనూ అనుభవిస్తూ నా ప్రాణమా త్రాగుము, సుఖించుము, ఆనందించుము అని చెప్పేసి ఎవడైతే తన ప్రాణాన్ని భద్రపరుచుకుంటాడో వాడి ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు. ఎవరైతే దేవుని కోసం సువార్త కోసం ఎవడైతే తన ప్రాణాన్ని పోగొట్టుకోవాలనుకుంటాడో అట్టి వాడి ప్రాణమంతా రక్షించబడుతున్నాడు. ప్రియమైన సంగమా, ఈ అపోస్తల గురించి కూడా, ఈ 12 మంది శిష్యుల గురించి కూడా ఎంత ప్రాముఖ్యత సంతరించుకుంది. ఎందుకంటే ప్రియమైన సంగమా, ఎందుకు సంతరించుకుందంటే ఇక్కడ ఈ ప్రాముఖ్యమైనటువంటి వీరందరూ కూడా ఏంటంటే హతసాక్షులు. దేవుని కోసం తన ప్రాణాన్నే ప్రాణంగా పెట్టారంట. ఇక్కడ ఇంకోటి ఏంటంటే సందర్భం, ఈ జబదయి కుమారుడైనటువంటి యాకోబు గారంట మొట్టమొదట హతసాక్షి అయినటువంటి ఈ అపోస్తల 12 మందిలో మొట్టమొదటిగా చంపబడిన వ్యక్తి ఎవరంటే యాకోబు గారేనంట. చివరిగా చంపబడిన వారు ఎవరు అంటే తన తమ్ముడైనటువంటి యోహాను గారంట. చూడండి ఎంత గొప్పగా. చివరిగా చనిపోయినటువంటి వారు యోహాను గారు. మొట్టమొదటి హతసాక్షి ఎవరు చనిపోయారు అనేది మనం చూసినట్లయితే ప్రియమైన సంగమా, ఆయన చూడండి ఒక్కసారి చూసిన అపోస్తల కార్యము 12వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకొని ముగించుకున్నాం. వాక్యాన్ని ముగించుకున్నాం. అపోస్తల కార్యములు 12వ అధ్యాయము ఆయన మరణాన్ని గురించి ఒకసారి ధ్యానించుకొని మనం ముగించుకున్నాం. అపోస్తల కార్యంలో 12వ అధ్యాయము 2వ వచనం, ఆ మొదటి వచనం నుంచి చదువుతున్నాను చూడండి. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధపెట్టుటకు బలాత్కారంగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపివేసును. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనిను. ప్రియమైన సంగమా, ఇక్కడంట ఇదిగో యూదులంట అనేక దేశాలకి పారిపోయినప్పుడు ఏ సందర్భంలో పారిపోయారంటే బబులోను దేశంలో నెబుకద్నెజర్ అనేటటువంటి రాజు యెరూషలేము మీదకి దండెత్తి వచ్చినప్పుడు, యెరూషలేము పట్టణాన్ని కూల్చబడినప్పుడు, యెరూషలేము ప్రాకారాలను కూల్చబడినప్పుడు, అక్కడ ఉన్న వారిని అందరినీ చేపట్టుకొని వచ్చినప్పుడు ఆయా ప్రాంతాలకు యూదులందరూ కూడా చెదరిపోయారంట. యూదులందరూ కూడా చెదరిపోయినప్పుడు యూదులకు సువార్త చెప్పాలనే ఒక ఉద్దేశంతో యాకోబు గారు ఆ స్పెయిన్ ప్రాంతానికి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించినటువంటి సందర్భాలను మనం చూస్తున్నాం. ప్రియమైన సంగమా, మనము చూస్తున్నాం. ఎందుకంటే ఇదిగో ఈ సువార్త ప్రకటించే విషయంలో కూడా ఇదిగో హేరోదు రాజు అంట యూదులకు సువార్త చెప్తున్నాడని యాకోబునంట పట్టుకొని అగ్రిప్ప అనే ఆ రాజు టైంలో, ఇప్పుడు హేరోదు మనవడు అంట ఈ అగ్రిప్ప అని చెప్పి, ఈ అగ్రిప్ప పట్టుకొని యాకోబుని ఏం చేశారంటే చిరచ్ఛాదనం చేసి ఇదిగో ఈ మొండెములను ఆయన తలను తీసుకెళ్ళి ఆ ప్రాంతంలో యెరూషలేము ప్రాంతంలో పాతిపెట్టబడ్డాడు. ప్రియమైన సంఘం, చూడండి ఎంత గొప్ప భాగ్యం దొరికింది. ఇదిగో మన జబదయి కుమారుడైనటువంటి యోహాను గారికి ఒక తమ్ముడు ఉన్నాడు. అతని పేరు వచ్చేసి యోహాను. మనము చూసినట్లయితే ప్రియమైన సంగమా, ఇద్దరు అన్నదమ్ములు చక్కగా యేసును వెంబడించి అనేకమైనటువంటి అద్భుత కార్యాలను కళ్ళారా చూసినటువంటి కుమారులు. అంతేకాకుండా యాకోబు గారి జీవితంలో తన ప్రాణాన్ని ఇదిగో మొట్టమొదట హతసాక్షిగా ఎంత గొప్ప భాగ్యం దొరికిందంటే యేసయ్య కోసం ప్రాణం పెట్టేటటువంటి, ప్రాణ త్యాగం చేసేటటువంటి భాగ్యము యాకోబు గారికి దొరికింది.
అట్టి కృప యాకోబు గారు ఎంత 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 త్యాగం చేశారో అలాంటి జీవితాన్ని మన జీవితాలు ఇదిగో మన ప్రాణాలు పెట్టకపోయినా కనీసం మన మనస్సులను పెట్టి, మన హృదయాలను పెట్టి, మన ఉద్దేశాలను మార్చుకొని ఆయన వైపు తిరిగి ఇదిగో ఆయన దైవ ఆశీర్వాదాలు పొందుకొని మన కుటుంబాలు అన్నీ కూడా 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా వర్ధిల్లటానికి అట్టి కృపతో మన జీవితాలను ముందుకు కొనసాగించాలని ప్రేమపూర్వకంగా మీకందరికీ తెలియపరుస్తూ ఇదిగో ఈ కొద్ది మాటలను దేవుడు మాట్లాడినటువంటి ఈ వాక్యమును ముగిస్తున్నారు. ప్రార్థనతో వాక్యాన్ని ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు తెలియజేస్తున్నాను ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా జెబెదయి కుమారుడైనటువంటి యాకోబు గారి గురించి మేము క్లుప్తంగా ధ్యానించాం ప్రభా. మీరు మాట్లాడారు ప్రభా, మీరే మాట్లాడారు ప్రభా. నైనా ఇదిగో ప్రభా, నీ పరిశుద్ధాత్మ శక్తినిచ్చి ప్రభా నా నోటికి ప్రభా ఒక బోరగా మీరుండి ప్రభా, మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు లెక్కలేనని స్తోత్రాలు ప్రభా. ఈ బిడ్డల ప్రభా, చేరినటువంటి బిడ్డల ప్రభా, ఈ మాటల్లోని అర్థాలను గ్రహించుకొని ప్రభా, వారి జీవితాలను మీ వైపు తిప్పుకొని ప్రభా, వారి కుటుంబాల ఆశీర్వాదములకు నడిపించుకొని ప్రభా, అంటు కట్టబడి జీవించే భాగ్యాన్ని దయచేయమంటారు ప్రభా. యాకోబు గారు ప్రభా, నైనా ఇదిగో మీరు వెంబడించారు ప్రభా. మీ అద్భుత కార్యాల్లో పాలుపంపులు పొందుకున్నారు ప్రభా. మీరు చేసిన స్వస్థతలో పాలుపంపులు పొందుకున్నారు ప్రభా. అంతేకాకుండా ప్రభా, వారు ఎంతగా కోపదారులైనప్పటికీ ప్రభా, మీకు సాక్ష్యంగా ప్రభా వారి జీవితాలను మార్చుకొని ప్రభా, నైనా ఇదిగో ప్రభా, మీకోసం ప్రాణం పెట్టినటువంటి గొప్ప వ్యక్తిని ప్రభా, అపోస్తలులను ప్రభా, నైనా ఇదిగో శిష్యుని నైనా యాకోబు గారిని ధ్యానించే భాగ్యాన్ని ఇచ్చారు ప్రభా. అందును బట్టి మీకు లెక్కలేనని స్తోత్రాలు తెలియజేస్తూ ప్రభా, నీ కృపా, నీ సన్నిధి ఎల్లప్పుడూ ప్రభా మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.